రంగుల పండుగ ఊరు వాడ సంబరంగా జరుపుకునే పండుగ హోలీ పండుగ. కలర్స్ వరకు ఓకే, కానీ కండిషన్ సప్లై అంటోంది పోలీస్ డిపార్ట్మెంట్. మధ్యాహ్నం తర్వాత రోడ్ల మీద హడావిడి వద్దు అంటోంది. రంజాన్ మాసంలో శుక్రవారం నాడే హోలీ రావడంతో ఈ జాగ్రత్తలన్నీ. మరి నిబంధనలన్నీ మాకేనా? ఏడాదికోసారి వచ్చే పండక్కి కూడా రూల్స్ పెడతారా అంటూ ఫైర్ అవుతున్నాయి హిందూ సంఘాలు. బీజేపీ విహెచ్పీ నేతల రియాక్షన్తో పోలీసులకు ఇప్పుడు ఫ్రైడే టెన్షన్ పట్టుకుంది. ఓవైపు రంజాన్ మాసం, మరోవైపు హోలీ సంబరం. పోలీసులకు ఫ్రైడే ఛాలెంజ్. కలిసిమెలిసి ఉండే నగరం, సోదర భావంతో మెలిగే భాగ్యనగరం. అయినా అలర్ట్గా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్. శుక్రవారమే హోలీ, చిన్న పెద్ద రంగుల్లో మునిగిపోయే సంబరం. మరోవైపు రంజాన్ మాసంలో ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. శుక్రవారం, అందుకే అవాంఛనీయ ఘటనలకు అవకాశం ఇవ్వకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు పోలీసులు. మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలో కొన్ని ఆంక్షలు విధించారు. హోలీ వేడుకలను మధ్యాహ్నంలోపు ముగించాలన్న పోలీసుల ఆంక్షలపై భగ్గుమంటున్నాయి హిందూ సంఘాలు. హిందూ పండుగలను ఎలా చేసుకోవాలో మీరు మాకు చెబుతారా అంటూ ఫైర్ అయ్యారు బీజేపీ ఫైర్ బ్రాండ్ రాజా సింగ్. మా హిందూ ఫెస్టివల్ ఏ విధంగా జరుపుకోవాలి ఇప్పుడు ఆ పోలీసు వాళ్ళు చెప్పాలా, లేక 9వ నిజాం తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు చెప్పాలా? అసలు ఏంది మా ఫెస్టివల్ ఎట్లా జరపాలి అది మీరు మాకు చెప్తారా? ఎక్కువ గ్రూప్ ఉండకూడదు, 12 గంటల లాస్ట్ టైం అంటే ఇది హిందూ ఫెస్టివల్కే మీకు టైం కనబడుతుందా? ఇవాళ ఈ రంజాన్లో 30 డేస్ మొత్తం నైట్ నుంచి పొద్దుగల వరకు ఎంత న్యూసెన్స్ అవుతుంది అది మీకు కనబడతలేదా? హోలీ వచ్చేది ఏడాదికోసారి. సాంప్రదాయిక వేడుకకు పోలీసుల ఆంక్షలేంటని మండిపడ్డారు రాజా సింగ్. ఆ ఒక్కరోజు ఇళ్ల దగ్గర నమాజ్ చేసుకోవాలని పోలీసులు కోరాలన్నారు. హైదరాబాద్ పోలీసుల ఆదేశాలను తుగ్లక్ ఫర్మానా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే. 1 డే హోలీ, సంవత్సరంలో ఒకసారి 1 డే హోలీ వస్తుంది. దానికి ఎందుకు హిందూ ఫెస్టివల్కి మీరు అడ్డుపడతారు? ఎవరైనా హిందువులు కలరు హోలీ రోడ్ పైన గల్లీలో కాలనీలో ఆడితే మళ్ళా మీ పైన పడితే లేనిపోని ఆ తలకాయ ఎందుకు? ఆ తలకాయ నొప్పి ఎందుకు? అందుకోసము మీరు ఇంట్లోనే రంజాన్ సమయంలో ఇంట్లోనే మీరు నమాజ్ చదువుకోండి. ఆ విధంగా ఆ యాంగిల్లో ఒక నోటిఫికేషన్ తీస్తే చాలా బాగుండేది, కానీ కాదు. హోలీ పండుగను కులమతాలు ప్రాంతాలకు అతీతంగా ఆడుతూ పాడుతూ జరుపుకుంటారు. చిన్న పెద్ద రంగుల్లో మునిగి తేలుతారు. హోలీ రోజున గల్లీల్లో రోడ్ల మీద ఎటు చూసిన రంగురంగుల ప్రపంచమే. అయితే పండుగ పేరుతో ఎవరైనా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తే లేనిపోని వివాదాలు తలెత్తే ప్రమాదముందని హైదరాబాద్ పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. మార్చి 14 ఉదయం 6 గంటల నుంచి మార్చి 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. హోలీ సంబరాల పేరుతో రోడ్డు మీద వెళ్లే సంబంధం లేని వారిపై రంగులు చల్లితే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు. అంతేకాదు, రోడ్లపై గుంపులుగా ర్యాలీలు నిర్వహించొద్దని సూచించారు. మద్యం సేవించి రోడ్లపై న్యూసెన్స్ క్రియేట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు హోలీ రంగులతో ఇబ్బంది పడేవారు ఇంట్లోనే ఉండాలని, బయటకొచ్చేవారు విశాల దృక్పథం కలిగి ఉండాలన్నారు. ప్రస్తుతం రంజాన్ మాసం కూడా నడుస్తుండడం, అందులో శుక్రవారమే హోలీ పండుగ రావడంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. హిందువులు హోలీని రోడ్ల మీద ఆడొద్దట, మరి ముస్లింలు రోడ్ల మీద ప్రార్థనలు చేసుకోవచ్చా? ఎవరిని సంతృప్తి పరుస్తేందుకు ఈ ఆంక్షలు విధించారు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులని విహెచ్పి ప్రశ్నిస్తూ ఉంది. బేషరతుగా ఈ యొక్క ఆంక్షలను ఉపసంహరించుకోవాలని విహెచ్పి డిమాండ్ చేస్తూ ఉంది. రంగుల పండుగ అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు, హోలీ ఆడనోళ్ళు వాళ్ళకు సలహా ఇవ్వండి, రేపు ఇళ్ల నుంచి బయటకు వెళ్ళొద్దని. హోలీ సందర్భంగా హైదరాబాద్ లో పోలీసులు ఆంక్షలు విధించారు. మార్చి 14న హైదరాబాద్ లో మాంసం విక్రయాలు నిలిపివేయాలని సిపిసివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు చికెన్, మటన్ విక్రయాలు నిలిచిపోనున్నాయి. దాంతో పాటు వైన్ షాపులు కూడా మూతపడనున్నాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు మూసి ఉంచాలని ఇప్పటికే హైదరాబాద్ సిపి ఉత్తర్వులు జారీ చేశారు. హోలీ పండుగ సందర్భంగా ఇప్పటికే బ్యాంకులు, స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. మరోవైపు రంజాన్ మాసంలో పవిత్రమైన శుక్రవారమే హోలీ కూడా రావడంతో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు అలర్ట్ అయ్యారు. అయితే తెలంగాణలో హిందువుల పండుగలకే ఆంక్షలు ఎందుకు పెడుతున్నారని హిందూ సంఘాలు ఫైర్ అవుతున్నాయి.
ఇప్పటికే ఉత్తరాదిలో మసీదులకు టార్పాలిన్లు కప్పడంతో పాటు కొన్ని వాదోపవాదాల మధ్య హోలీపై టెన్షన్ వాతావరణం నెలకొంది. అందుకే రంగుల హోలీ ప్రశాంతంగా ఆనందంగా జరగాలనే అంతా కోరుకుంటున్నారు.